మన భౌతిక ప్రపంచం గురించి మనకు తెలిసిన ప్రతీదాన్ని ప్రశ్నిస్తుంది. ఇది ఊహ కాదు, నిజంగా జరిగిన ఒక యోగి అనుభవం. మన వాస్తవికతకు ఉన్న హద్దులేంటో ఆలోచింపజేస్తుంది. సరే, ఒక ప్రశ్నతో మొదలుపెడదాం. ఒకే మనిషి ఒకే సమయంలో రెండు వేర్వేరు చోట్ల భౌతికంగా ఉండగలడా? వినడానికే అసాధ్యమనిపిస్తోంది కదూ. కాని మనమిప్పుడు తెలుసుకోబోయే కథకు ఇదే ఆధారం. ఈ అద్భుతమైన కథ ఎక్కడ్నించో వచ్చింది కాదు, చాలా ప్రసిద్ధి చెందిన ఒక యోగి ఆత్మకథ అనే పుస్తకంలోంచి తీసుకున్నది. అంటే ఇది కట్టుకథ కాదు, పరమహంస యోగానంద గారు స్వయంగా చూసి ధృవీకరించిన స్వామి ప్రణబానంద అనే ఒక గొప్ప యోగి జీవితంలోని ఒక సంఘటన. సరే, మరి కథలోకి వెళ్ళిపోదామా? అసలు యోగానంద గారికి అప్పట్లో ఆయన యువకుడిగా ఉన్నప్పుడు ఇంతటి గొప్ప సాధువు గురించి ఎలా తెలిసింది చూద్దాం. ప్రతి గొప్ప అన్వేషణ ఒక చిన్న కుతూహలంతోనే కదా మొదలయ్యేది. ఇదిగో ఈ మాటలు యోగానందగారి స్నేహితుడు చెప్పినప్పుడు ఆయనకు ఒకేసారి కుతూహలం, అలాగే బలమైన సందేహం కలిగాయి. ఎలా సాధ్యం? ఒకే వ్యక్తి అలా ఎలా ఉండగలడు? అంతే, ఆ ఒక్క మాట నిజమేంటో తేల్చుకోవాలని ఒక పెద్ద ప్రయాణానికి దారితీసింది. ఆయనలో ఆసక్తి పెరిగిపోయింది. ఈ పురాణపురుషుడి వెనుక ఉన్న నిజం తెలుసుకోవలసిందే అని యోగానందగారు బెనారస్, అంటే మన కాశీకి బయలుదేరారు. ఇది కేవలం ఓ ఊరికి వెళ్లడం కాదు, ఇది సత్యం కోసం చేసే ఒక అన్వేషణ. కాశీకి చేరుకున్నారు. ఎన్నో రోజుల ప్రయాణం తర్వాత ఎట్టకేలకు స్వామి ప్రణబానందగారిని కలుసుకున్నారు. మరి ఇన్ని అద్భుతాలు చేసే ఆ వ్యక్తి ఎలా ఉంటారో అని చాలా ఊహించుకున్నారు. మరి ఆ మొదటి సమావేశం ఎలా జరిగిందో చూద్దాం. ఇక్కడే అసలు విషయముంది. ప్రచారంలో ఉన్న కథలకి స్వామివారిని ప్రత్యక్షంగా చూసినప్పటికీ అస్సలు పొంతనలేదు. ఆయనలో అణువంత కూడా గర్వం లేదు. చాలా చాలా సాధారణంగా ఒక చిన్న పిల్లాడిలాంటి అమాయకత్వంతో కనిపించారు. పైకి చూస్తే ఆయనలో ఏ ప్రత్యేకత కనిపించలేదు. దీంతో ఆ రహస్యం ఇంకా పెద్దదిగా అనిపించింది. ఆయన నిరాడంబరత చూశాక యోగానందగారికి ఒక క్షణం అనిపించింది, బహుశా తను విన్నదంతా ఉత్త పుకారేనేమో అని. కాని అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఊహించని విధంగా కళ్ల ముందు తిరుగులేని ఒక సాక్ష్యం బయటపడబోతోంది. ఇక్కడ విచిత్రమేంటంటే, ఈ అద్భుతానికి సంబంధించిన రుజువు స్వామివారి దగ్గర్నుంచి రాలేదు. అదొచ్చింది ఆయనకు చాలా దగ్గరివాడైన కేదార్నాథ్ బాబు అనే వ్యక్తి ద్వారా. ఆయన కళ్లారా చూసిన ఒక సంఘటనను వివరిస్తుండగా ఈ విషయం బయటపడింది. ఇక్కడ చూడండి, అసలు ఏం జరిగిందో తెలుసా? కేదార్నాథ్ బాబుగారు తన ఇంట్లో స్వామి ప్రణబానందతో ముచ్చటిస్తున్నారు. సరిగ్గా అదే టైంలో ఒక శిష్యుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి ఏమన్నాడంటే, నేనిప్పుడే రాంబజ్పూర్ ఘాట్లో స్వామివారితో కలిసి స్నానం చేసి వస్తున్నాను అని. ఆలోచించండి, ఒకే వ్యక్తి, ఒకే సమయం, రెండు వేర్వేరు ప్రదేశాలు. ఇది ఎలా సాధ్యం? ఆ మాట వినగానే యోగానందగారు ఒక్కసారిగా నిశ్చేష్టులైపోయారు. అంటే తన స్నేహితుడు చెప్పిన కథ నిజమే, అది కేవలం నిజం కావడమే కాదు, అది అక్షరాలా తన కళ్లముండే అదే క్షణంలో జరుగుతోంది. ఆ అనుభూతి, ఆ ధృవీకరణ మాటల్లో చెప్పలేనిది. సరే, ఇప్పుడు దాకా ఏం జరిగింది అనే ఆశ్చర్యంలో ఉన్నాం. ఇప్పుడు అది ఎలా సాధ్యమైంది అనే లోతైన ప్రశ్నకు వెళ్దాం. ఈ అద్భుతం వెనుక ఉన్న యోగ విజ్ఞాన శాస్త్ర రహస్యమేంటి? దీనికి జవాబు స్వయంగా స్వామివారే ఇచ్చారు. సరే, ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఇది. యోగశాస్త్రం ప్రకారం మనం చూస్తున్న ఈ భౌతిక ప్రపంచం, ఇది నిజానికి గట్టి పదార్థం కాదు. ఇదంతా భగవంతుడి ఆలోచన నుంచి పుట్టింది. ఒక రకంగా చెప్పాలంటే మనం ఒక పెద్ద దైవిక కలలో ఉన్నామన్నమాట. ఈ లాజిక్ అర్థం చేసుకుంటే, 1. సృష్టికర్త తన ఆలోచనతో ఈ విశ్వమనే కలను సృష్టించాడు. 2. మన శరీరం కూడా ఆ కలలోని ఒక భాగమే. 3. ఈ నిజాన్ని పూర్తిగా గ్రహించిన ఒక గొప్ప యోగి తన శరీరాన్ని కూడా ఒక ఆలోచనలా భావించి దాన్ని కావాలనుకున్న చోట ఇంకో రూపాన్ని సృష్టించగలడు. అదే ఇక్కడ జరిగింది. స్వామి ప్రణబానంద తన శక్తి గురించి ఎంత వినయంగా చెప్పారో చూడండి. ఆయనేమన్నారంటే, ఆ భగవంతుడే ఇంత పెద్ద విశ్వమనే కలను నడపగలుగుతున్నప్పుడు నేను కేవలం 2 శరీరాలను సృష్టించడం పెద్ద ఆశ్చర్యమా అన్నారు. అంటే తన శక్తి దైవశక్తి ముందు చాలా చిన్నదని ఆయన భావన. మరి
ఈ అసాధారణమైన సంఘటన మనకు ఏం నేర్పిస్తోంది? ఈ విశ్లేషణను ముగిస్తూ ఈ కథ మనకు చెప్పే పెద్ద విషయం గురించి ఆలోచిద్దాం. ఇది కేవలం ఒక యోగి చేసిన అద్భుతం కాదు, ఇది మన ఉనికి స్వభావం గురించే. చూడండి, ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. మొదటిది, మనం చూసే ఈ వాస్తవికత మనం అనుకున్నంత గట్టిది కాకపోవచ్చు. రెండోది, మన చైతన్యానికే అంటే మన స్పృహకే ఈ భౌతిక ప్రపంచాన్ని మార్చే శక్తి ఉంది. మూడోది, మానవ సామర్థ్యానికి అసలు హద్దులే లేవేమో, మన ఊహకు కూడా అందని శక్తి మనలో ఉండొచ్చు. చివరగా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. మన రియాలిటీకి ఉన్న హద్దులు నిజంగా బయటున్నాయా లేక మన ఆలోచనలోనే ఉన్నాయా? ఈ కథ మన మనసుకి, మన చుట్టూ ఉన్న ప్రపంచానికి మధ్య ఉన్న సంబంధం గురించి మళ్ళీ